ఈరోజు దేవుని వాగ్దానం. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేమును పరిసయ్యులను కూడా తరచుగా ఉపవాసము ఉందుము, గాని మీ శిష్యులు ఎన్నడూనూ ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నించెను. పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, చాలామంది ఉపవాసాన్ని ఒక ఆచారంగా మాత్రమే చూస్తారు, కానీ యేసుక్రీస్తు ఉపవాసం వెనుక ఉన్న నిజమైన ఉద్దేశాన్ని బోధించారు. యేసు శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు ఆనంద సమయం కాబట్టి ఉపవాసం చేయలేదు. అయితే ఆయన వారి నుండి తీసుకోబడిన తరువాత వారు ఉపవాసం చేస్తారని చెప్పారు. కాబట్టి ఉపవాసం మనుషులకు కనిపించడానికి కాదు, దేవునితో మరింత సన్నిహిత సంబంధం కోసం ప్రార్థనలో వినయంతో గడిపే పవిత్ర సమయం. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఉపవాసం యొక్క నిజమైన అర్థాన్ని మాకు తెలియచేసినందులకు మీకు స్తోత్రములు. ప్రభువా, మనుషుల ప్రశంసల కోసం కాదు, నీ సన్నిధిని వెతకడానికి ఉపవాసం చేయనట్లు మా హృదయాలను సిద్ధపరచుము తండ్రి. మా జీవితాలు నీ చిత్తానికి లోబడేలా, ప్రార్థనలో నిలబడేలా మమ్మల్ని నడిపించుము యేసయ్యా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.